నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత విజయ్కి ఏదైతే అడుగడుగున దెబ్బ షాక్స్ వచ్చాయో, ఇప్పుడు 107 స్థానాలను కూడా కైవసం చేసుకున్నా కూడా ఆయనకి మళ్ళీ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గవర్నర్ నుంచి కూడా ఒక షాక్ న్యూస్ వచ్చిందనేసి వార్తలు వినపడుతున్నాయి. సో ఆ వార్తలకు సంబంధించిన విశేషాలను, వివరాలను సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, విజయ్ 107 స్థానాలు కైవసం చేసుకున్నా అంటే ఒక గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి ఒక 10 స్థానాలు కావాలి. అయినా కూడా ఆయన ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయలేకపోతున్నారు. దట్టు గవర్నర్ నుంచి కూడా కొన్ని షాకింగ్ వార్తలు వినిపించాయి అన్న వార్తలు వినపడుతున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే జనరల్గా విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేద్దాం అనుకున్నాడండి. ఓకే. రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 వారాలు టైం అడిగి బల నిరూపణకి 2 వారాలు టైం అడుగుదామని అనుకున్నాడు. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారంటే గవర్నమెంట్కి తన సపోర్ట్ ఇచ్చే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో లిస్ట్ ఇవ్వాలి. ఆ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన కాపీ ఉండాలి. ఊరికే వారాలుగా నాకు ఇంత వచ్చింది నేను చూపించుకుంటాను అని పిలవండి అంటే కుదరదు చట్ట ప్రకారం అయితే. అందువల్ల విజయ్ అట్లా ఇవ్వలేదనేది గవర్నర్ వినిపిస్తున్న మాట. ఇచ్చామనేది వీళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏమని చెప్పుంటారో నాకు సపోర్ట్ బలం ఉందండి నన్ను పిలవండి అంటారు. సాధారణంగా కూడా గవర్నర్ కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఎన్నికల ఫలితాలు ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషనర్ ఇస్తాడు, వీళ్ళు వచ్చారని ఎంతమంది వచ్చినప్పుడు లార్జెస్ట్ పార్టీని పిలుస్తాడు. ప్రమాణ స్వీకారం చేయమని ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని ఫస్ట్ పిలవాలి. అట్లా మీ బలం ఏంటో నిరూపించుకోండి, మీరు చేస్తారా అని అడుగుతాడు. అతను అడిగినప్పుడు అడగాలి. అట్లా ఆయన కూడా అడగట్లా. ఇవాళ అపాయింట్మెంట్ అడిగారు. అపాయింట్మెంట్ అడిగినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ముందు అయితే ఇవ్వండి అని చెప్పి గవర్నర్ నుంచి వచ్చింది, మీ వివరాలను ఇవ్వండి వచ్చింది అని అడిగాడని. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా కుట్రలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చా? సాధారణంగా గవర్నర్ పాత్ర కూడా ఇప్పుడు కూడా వివాదాస్పదం అవుతూ ఉంటుంది. ఇప్పుడు రామ్లాల్ అనే వ్యక్తి అప్పుడు ఏం చేశాడు అనేది అందరికీ తెలుసు. ఇంటి రామరాజుని గద్దెదించడం అనే దగ్గర జరిగినప్పుడు రామ్లాల్ పాత్ర అప్పుడు చాలా విమర్శనాత్మకంగా అయింది. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే సాధారణంగా కేంద్ర గవర్నమెంట్ ఎప్పుడైతే ఉందో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియమిస్తూ ఉంటారు గవర్నర్లని. కానీ వాళ్ళు చెప్పు చేతిలో ఉంటారు. ఇప్పుడు విజయ్ విషయంలో విజయ్ వాళ్ళ దారిలో రావట్లేదు అనుకున్నప్పుడు గవర్నర్కి కొన్ని ఇండికేషన్స్ వెళ్తూ ఉంటాయి జనరల్గా. అట్లా ఏమైనా మాట్లాడారా అని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు నేను అట్లా అనలేదని చెప్పి గవర్నర్ గారు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇవాళ అపాయింట్మెంట్ ఇది ఇవ్వలేదు, మరి ఈయన అపాయింట్మెంట్ అడిగినప్పుడు ఇవ్వాలి కదా. కనీసం ఒకవేళ ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ అధినేత అడిగినప్పుడు కలవడానికి ఇబ్బంది ఏముంది? ఖచ్చితంగా ఇవ్వాలి. అసలు యాక్చువల్గా కలిసినప్పుడు ఇట్లా మీరు ఇవ్వండి అని చెప్తాడు. అట్లా చెప్తారు. వీళ్ళు ఏమంటారంటే మేము ఇచ్చాము, మమ్మల్ని వాళ్ళ అపాయింట్మెంట్ పిలవలేదు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అదొక పెద్ద వివాదంగా తయారైంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే వీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా అండి ఒక లిస్ట్ ఇవ్వాలి. నా దగ్గర ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ ఉన్నారు విజయ్కి దాదాపు కాంగ్రెస్ నుంచి 5, సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2, విఎస్కే నుంచి 1, పిఎంకే నుంచి 1, ఇట్లా 15 మంది సపోర్ట్ చేశారు. విజయకాంత్ వైఫ్ కూడా విజయ్కే సపోర్ట్గా ఉంది. వీళ్ళందరూ కూడా సంతకాలు పెట్టిన కాగితాలు ప్లస్ వీళ్ళ ఎమ్మెల్యేలు ఇవన్నీ కలిపి ఇస్తేనే గవర్నర్ గారు రేపు ప్రమాణ స్వీకారం చేయండి అంటారు. ఆ తర్వాత వీళ్ళు మీ బల నిరూపణకి 2 వారాలు టైం ఇస్తాడు. అట్లా జరగాలి జనరల్గా అయితే. ఆ తర్వాత మంత్రివర్గం కానీ ఇవన్నీ ఏర్పడతాయి. ఓకే సార్, స్టాలిన్ ప్రభుత్వం అయితే విజయ్ ప్రభుత్వంతో అయితే పొత్తు కలుపుకోదు. ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారంగా చూసుకుంటే అయితే అదైతే జరగదు. మరి ఏడీఎంకే ఎందుకు పొత్తు కలుపుకోవడానికి విజయ్ అంగీకరించడం లేదు? అంటే ద్రవిడ పార్టీలతో వద్దనుకున్నాడు అతను. ఏడీఎంకి బీజేపీ ఒకటి అనేది అతని ఉద్దేశం. తను ఇరుకుని పెట్టిన వాళ్ళు బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళతో కలవడం అనేది అతను అనుకుంటున్నాడు. అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరతారు. ఆ గొంతెమ్మ కోరికలు తీర్చాలి కదా. ఎందుకు చిన్న చిన్న పార్టీలతో పెట్టుకుంటే వీళ్ళు ఏదో 2 మంత్రివర్గాలు అడిగారు అనుకోండి, కాంగ్రెస్ వాడు 5 అడిగి 5 ఉన్నాయి, మాకు 2 మంత్రి పదవులు ఇవ్వమంటారు, 1 ఇస్తానంటాడు. వీళ్ళందరికి ఏదో ఇచ్చి ఈ 15 మందికి 5 మంత్రులు ఎంతమందో ఇస్తానంటాడు, లేకపోతే తలా మంత్రి అన్నా ఇవ్వాలి. అట్లా పెట్టుకుని చేయిస్తాడు. ఎందుకంటే డిమాండ్ చేస్తారు వాళ్ళు, బలం లేదు కాబట్టి. బలం లేని పార్టీకి ఎప్పుడు కూడా అదే పరిస్థితి. కిచిడీ ప్రభుత్వం ఉంటుంది. దీన్ని ఎంతకాలం ఉంటుందో చెప్పలేము కూడా. అంటే 90 మార్కులు వచ్చిన 10 మార్కులతోనే ఎక్కువగా పోటీ పడినట్టుగా ఉంది. అంతే. ఇప్పుడు డిస్టింక్షన్ లో పాస్ అయినా కానీ పాస్ అయితే అది వేరే విషయం. బొటాబొటి మార్కులు వచ్చినాయి అనుకోండి ఇబ్బందే కదా. ఇప్పుడు బొటాబొటి వచ్చినాయి, ఎన్ని ఒక సీట్ తగ్గినట్టే కదా. మరి అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు రిసార్ట్ రాజకీయం నడుస్తుంది. వీళ్ళ ఎమ్మెల్యేలు అందరినీ కాపాడుకోవాలి. కోడి పిల్లలతో కోడి ఎట్టా సేవ్ చేసుకుంటుంది కంపలో, బయటికి వెళ్ళిపోతే గద్దొచ్చి తనుకుపోద్ది. ఒక ఎమ్మెల్యే బయటికి వెళ్ళినా తనుకుపోతా రెడీగా ఉంటారు. ఈయన కాపాడుకోవాలి విజయ్. వాళ్ళు ఏడీఎంకే ఎమ్మెల్యేలు చీలిపోకుండా వాళ్ళు కాపాడుకోవాలి, డిఎంకే ఎమ్మెల్యేలు కాపాడుకోవాలి, లేకపోతే వాళ్ళు బలహీనం అయిపోతారు.
సార్ ఇప్పుడు ఏడీఎంకే డిఎంకే పార్టీ పొత్తు కలుపుకునే అవకాశం లేదంటారా? అంటే వీళ్ళ బయట నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటు ఉన్నప్పుడు ఉమ్, వాళ్ళు ఎట్లా చేస్తారు? వాళ్ళు కూడా ఇబ్బందిగా రేపు విజయ్కి ఉన్న పరిస్థితి వాళ్ళకి వస్తుందిగా. ఓకే. బలం లేకుండా వచ్చి ఎలా ఫామ్ చేస్తారు వాళ్ళు? ఉమ్. బలం అంటే ఆ లేకుండా రెండు స్థానాలను కలుపుకుంటే కలుపుకుని అవ్వదు కదా. 118 అవ్వదు. అవ్వదు కదా. ఓకే, మళ్ళీ వీళ్ళు చిన్న స్థానాలను మళ్ళీ ఇదే కలుపుకోవాల్సిందే. అవుద్ది. ఇదే పరిస్థితి కిచిడి ప్రభుత్వం అంటారు దానికని. బలం లేనప్పుడు హంగ అంటే అదే. ఉమ్, వాళ్ళు చెప్పే షరతులకన్నీ ఒప్పుకోవాలండి. ఉమ్, వాడు మాకు ఇన్ని మంత్రి పదవులు కావాలంటాడు, ఇవ్వాలి. ఈ బిల్లు వద్దంటారు, దీన్ని యాక్సెప్ట్ చేయమంటారు, ఉమ్, సరే అనాలి. పదవి ఉన్నా కానీ సవాళ్ళు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది విజయ్. చెప్పాం కదా, సినిమాల్లో ఫైట్లు చేసి ఉండొచ్చు అతను. ఇప్పుడు రాజకీయాల్లో నిజమైన ఫైట్ చేయాలి అతను. ఇంకోటి ఎలాంటి అనుభవం కూడా లేదు. ఆ రాజకీయ అనుభవం లేదు. వచ్చిన ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళే, వాళ్ళకి ఎటువంటి అనుభవం లేదు. ఉమ్, తన దగ్గర డ్రైవర్ గా పనిచేసిన కొడుక్కి కొడుక్కి ఎమ్మెల్యే అయిపోయాడు. ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అతనికి ఎవరు మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు, ఇస్తాడు మొత్తానికి. ఓకే. ఎందుకంటే అతను ఆ విధంగా మంచితనం అంతా ఉంది. ఇక్కడ మంచితనం పనికిరాదు, మనిషి మంచివాడుగా పనికిరాదు. ఇక్కడ రాజకీయాలు ఎత్తులు పై ఎత్తులు, అవతల వాడు చిత్తు చేయటం, ఇవన్నీ నేర్చుకోవాల్సిన విషయం ఉంటుంది ఇక్కడ. సార్ సెంటర్ గవర్నమెంట్తో ఒకవేళ హ్యాపీగా పొత్తు కలుపుకుంటే, ఏడీఎంకే నుంచి పొత్తు కలుపుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి అది మంచి అవకాశమే అవుతుంది కదా ఇప్పుడు కూడా బిల్డ్ ఉంటుంది. చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఉంటాయి, ఉమ్, వీళ్ళు చేసే పనులకి వాళ్ళ సపోర్ట్ అవసరం. ఇప్పుడు కూడా ఉమ్, ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటాయి. అతనికి ఎందుకు ఇష్టం లేదు, తను ఇబ్బంది పెట్టారనా లేకపోతే ఇంకోటి తెలియదు కానీ ఇష్టం లేదు. ఉమ్, బీజేపీతో పొత్తుకి అతనికి ఇష్టం కలదు. బీజేపీ కలుపుకోవడం ఏడీఎంకి కూడా వెళ్ళొచ్చు అతను, ఉమ్, వెళ్తే ఉండదు. అందుకనే థర్డ్ ప్రయారిటీలో పెట్టుకున్నాం దీన్ని. ఓకే. ఫస్ట్ ఏంటంటే కలిసి వచ్చే పార్టీలందరితో పెట్టుకోవడమే కరెక్ట్ పద్ధతి. ఉమ్, ఎంతకాలం ఉంటుందో ఉంటుంది. ఉమ్, అంతగా దింపారనుకోండి సానుభూతి ఉంటుంది. లేకపోతే దీంట్లో వాళ్ళు మేము వస్తాం అన్నాను ఫోన్లు చేస్తారు. ఓకే. ఏడీఎంకే వాళ్ళు లేదా దీంట్లో వాళ్ళు మేము చీల్చి పారేస్తాము, ఇంతమంది ఎమ్మెల్యేలు 20 మందితో వచ్చేస్తా ఉంటారు. అదే ఇప్పుడు ముందే పొత్తు కలుపుకున్నాడు అనుకోండి, ముందే పొత్తు కలుపుకుంటే ఇక రావడానికి ఏముంది, వాళ్ళందరితో వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. అట్లా కాకుండా అదే పార్టీ చీల్చాడు అనుకోండి, వీక్ అయిపోయినట్టుగా పార్టీ. అవును. చాలా మంది గవర్నమెంట్ చేసే పని అదే. అధికారం వచ్చిన తర్వాత వేరే పార్టీని బలహీనపరచడం కోసం వాళ్ళ ఎమ్మెల్యేలు లాక్కుంటుంటారు. అది కూడా జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా కానీ పూర్తిగా బలం లేనప్పుడు మాత్రము ఏమీ చేయలేము. ఉదాహరణ అదే, విడాకులు కావాలనుకున్న భార్య నాకు ఇప్పుడు విడాకులు వద్దు అని కూడా రివర్స్ గేర్ వేసింది. సో దీని మీద మీరేమంటారు? మరి ఒక విధంగా చెప్పాలంటే, మరి తను ఒక పోరాటం చేస్తున్నప్పుడు అతను ఇబ్బంది పెట్టడం చేసిన తప్పే. ఎన్నికలు అయ్యే వరకన్నా ఆగాలి కదా, ఓర్పు లేదు. వాళ్ళ ప్రలోభాల వల్ల, వేరే వాళ్ళ ప్రోద్బలం వల్ల ఆవిడ తిరుగుబాటు చేసింది. ఇప్పుడు నేను వచ్చేస్తాను, త్రిష రెండో భార్యగా ఉన్నా పర్లేదు అంటే, అసలు త్రిష భార్య అని ఎవరున్నారు ముందు? చేసుకున్నాను ఏమనలేదు కదా. త్రిష విషయంలో కూడా బీజేపీయే ఎక్కువగా ఆరోపణలు చేసింది కదండి. అదే అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి, త్రిషను పెళ్లి చేసుకుంటాడు. జయలలితని ఎంజీఆర్ చేసుకున్నాడా చెప్పండి? జయలలిత చేసుకోలేదు కదా. అట్లా ఉండిపోద్ది. త్రిష ఉన్నా పర్లేదు నేను వచ్చేస్తాను అని అంటాం. అంటే ఇతను సీఎం అయ్యాడు కాబట్టి ఒక సీఎం భార్యగా హోదా వచ్చేస్తుంది అనుకుంటుంది. అంటే అవసరం తీరిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బలంగా ఉన్నాడని చెప్పి వచ్చేస్తే ఎంతవరకు కరెక్ట్ అది? అంటే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ఇప్పుడు ఆ మనసులో ఉంటుంది కదా విజయ్కి, నన్ను ఈ క్లిష్ట పరిస్థితుల్లో నన్ను చాలా ఇబ్బంది పెట్టింది అని మనసులో ఉంటుంది కదా. కలిసి ఉన్నా కానీ అన్యమనస్కంగా ఉంటాడు, హ్యాపీగా ఉండలేడు, ఇవన్నీ ఉంటాయి. అది కోర్టు కూడా పడుకుద్ది. 20వ తారీఖుని కోర్టులో వచ్చినప్పుడు మరి ఏంటమ్మా అడిగినప్పుడు మన ఇట్టన్నావు ఇప్పుడు ఇట్టన్నావు అని అంటే ఏం చెప్పిన సమాధానం? ఇన్ని సమస్యలండి. అది ఫ్యామిలీ విషయం కాబట్టి మనం ఎక్కువగా అనవసరం. ఏదైనా కానీ సార్, ఇప్పుడు విజయ్కి రాజకీయంగా ఇప్పుడు ఆయన ప్రవేశం చేసిన తర్వాత ఎన్నైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో, ఇప్పుడు రాజ్యం దక్కినా కూడా, రాజుగా వెళ్ళినా కూడా ఆయనకు పట్టాభిషేకం జరగట్లేదు అన్నది ఇప్పుడు మనకి ఈ కారణాల వల్ల మనకు తెలుస్తుంది. సో చూద్దాం సార్, ఇంకా ఇవాళ ఈవినింగ్ వరకు తెలుస్తుంది మనకి. సో ఆ రాజుకి పట్టాభిషేకం జరుగుతుందా జరగదా, సీఎం అవుతాడా లేదా అన్నది. నమస్తే. నమస్తే.